ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తనమునందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెడివారు. ఒకనాడు సౌనకాది మునులందరూ కూడా ఆ సూతమహర్షిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను మేము గ్రహించగలిగినాము. కార్తీక మాస మహత్యమును కూడా తమరు దయతో మాకు వివరించి దాని యొక్క ఫలితాన్ని తెలియచేయమని ప్రార్థించగా, అంత ఆ సూతమహర్షి, ఓ మునిపుంగవుల్లారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు నేను ఇప్పుడు తెలియచేయుదును. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మ అర్థములు కలుగుటియే కాక వారు ఇహమునందును పరమనందును సకల ఐశ్వర్యములతో తులతూగగలరు. కావున శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పదొడంగెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గమున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములను కలగచేయనట్టిది, సకల మానవులకు వర్ణ భేదములు లేక ఆచరించడానికి అనువుగా ఉన్నది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతము ఏదైనా ఉంటే దాన్ని నాకు వివరింపమని కోరెను. అంతటా ఆ మహాశివుడు, అంతట మహేశ్వరుడు మందహాసమునరించుచు, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణములో చెప్పబడియున్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని వారు మిథిలాధీశుడగు జనక మహారాజుకి వివరించబోవుచున్నారు. కావున ఆ మిథిలా నగరం వైపు చూడుము అని మిథిలా నగరం దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకను జనకుడు ఎంతో సంతోషించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రములైతిమి. తమ పాద ధూళిచే నా గ్రేహము పవిత్రమైనది. తమరిక్కడికి ఎలా వచ్చితురో నాకు సెలవీయండి అని వినయపూర్వకంగా ప్రార్థించెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇట్లొచ్చి తిని అని పలకగా, జనకుడు, ఓ మునిచంద్రమా, అటులనే ఇట్టును. మీకు ఏమి కావాలన్నా ఆజ్ఞాపించుడు, నా నుండి స్వీకరించుడు. కానీ చిరకాలము నుండి నాకొక ధర్మ సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలుచుకోవాలని నా కోరిక. నా అదృష్టము కొలది ఈ అవకాశము ఈనాటికి దొరికినది. ఓ గురురత్నమా, సంవత్సరముల్లో కల్ల మాసముల్లో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అని సంశయము నాకు చాలా కాలముగా ఉన్నది. కావున తమరు దయతో కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందని ఎంతో భక్తితో వినయంతో ప్రార్థించెను. అంతటా వశిష్ఠ మహాముని చిరునవ్వి నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చుదును. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు సులభంగా ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితమును ఎంత అని చెప్పడానికి ఎవ్వరి వల్ల కాదు. వినుటకు కూడా ఆనందకరమైనది. అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైన విషయము. శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పతొడంగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర,
జనక చక్రవర్తి, ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్ఛ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినసో దానివలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము తండ్రి అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము యథావిధిగా చెప్పుకుని మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం వసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఇచ్చి గట్టుపై 3 దోసెలతో నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదుల్లోనైనూ స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యుతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు యందు కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాల సంధ్యా సమయమునందు శివాలయమునందు కాని విష్ణాలయమునందు కాని లేక తులసి తోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామివారికి నివేదన చేసి అక్కడ వచ్చిన భక్తులందరికీ దాన్ని పంచిపెట్టవలెను. తర్వాత మిగిలింది తాను భుజించవలను. మరునాడు ముష్టాన్నముతో భోజనము చేసి తృప్తిగా ఉండవలెను. ఈ విధముగా వ్రతమును ఆచరించి స్త్రీ పురుషులకు పూర్వమందున్న ప్రస్తుత జన్మముందున్న చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలము దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.